Hi, welcome to 10th class students. Today I am going to explain find the zeros with the help of the graph. Question, draw the graph and find zeros of y is equal to x square minus x minus x. ఈ ఈక్వేషన్ నుంచి జీరోస్ అనేవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇది మనకు తెలుసు. క్వాడ్రాటిక్ పోలినామైల్. ఈ క్వాడ్రాటిక్ పోలినామైల్కి జీరోస్ గ్రాఫ్ ద్వారా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో నేర్చుకుందాం. ఇప్పుడు ఇచ్చిన క్వాడ్రాటిక్ పోలినామైల్ని మీకు 8th క్లాస్ 9th క్లాస్లో గ్రాఫ్ గీటు నేర్చుకున్నాను, టేబుల్ ప్రిపరేషన్. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ పోలినామైల్కి టేబుల్ ఎలా ప్రిపేర్ చేయాలి అంటే, ముందుగా ఎక్స్ అనేది తీసుకోండి. తర్వాత ఈక్వేషన్లో వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6. ఇది దేనికి ఈక్వల్ చేసుకోవాలి, వైకి. ఫస్ట్ ఎక్స్కి కొన్ని వాల్యూస్ ఇస్తే ఆ వాల్యూస్ ద్వారా వై వాల్యూ వస్తుంది. చూడండి, ఇక్కడ ఈ ఎక్స్ బదులు -3 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 9. 3 సార్ 9 ప్లస్ 9. ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3. నెక్స్ట్ మైనస్ వాడిచ్చిన కాన్స్టెంట్ వాల్యూ 6. నెక్స్ట్ -2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంది కనుక +2 అవుతుంది. -6 అంటే ఇక్కడి నుంచి అంటే ఈక్వేషన్ ఈ పార్ట్ వై కాబట్టి ఈ వాల్యూస్ని 4 + 2 6, 6 - 6 అంటే 0, వై అంటే 0 వచ్చింది. అగైన్ ఎక్స్కి -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 హోల్ స్క్వేర్ అంటే 1, మైనస్ ఆఫ్ -1 అంటే +1 అవుతుంది. కాన్స్టెంట్ వాల్యూ -6, 1 + 1 2, 2 - 6 అంటే -4. అగైన్ 0, -6, 1, -1, 1 స్క్వేర్ అంటే 1, -1, -6. ఈ 1 క్యాన్సిల్ అవుతుంది, రిమైనింగ్ వాల్యూ -6 అంటే y = 6. అలా ఈ వాల్యూస్ని కూడా సింప్లికేషన్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఒక టేబుల్ గ్రాఫ్ గీయాలి కాబట్టి ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా లైన్లో రాసి వై వాల్యూస్ కూడా రాయాలి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డ్రా ద గ్రాఫ్. ఎప్పుడు గ్రాఫ్ తీసుకునేటప్పుడు మనకి ఇలా ఉంటుంది గ్రాఫ్. దీంట్లో ఇది ఎక్స్ డాష్, వై డాష్. ఇటు ప్రక్కన అన్ని పాజిటివ్, ఇటు ప్రక్కన అన్ని కూడా నెగిటివ్. హియర్ ఆల్సో దిస్ వన్ ఇస్ ద పాజిటివ్ వాల్యూస్, డౌన్ వాల్యూస్ అని నెగిటివ్ వాల్యూస్. దీంట్లో మనకి ఇప్పుడు తీసుకున్నటువంటి గ్రాఫ్ వాల్యూస్ని ఎప్పుడు గ్రాఫ్ గీసేటప్పుడు మనం స్కేల్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ = 1 న్యూటన్. ఈ గ్రాఫ్లో ఈ గడి 1 సెంటీమీటర్ ఉంటుంది. ఈ చిన్న గడి స్మాల్ గ్రిడ్స్ ఉన్నవన్నీ కూడా మిల్లీమీటర్స్. ఇది 1 సెంటీమీటర్ = 1 యూనిట్ అని తీసుకోండి. ఇప్పుడు ఈ వాల్యూస్ మనం సబ్మిట్ చేసుకుందాం. ఫస్ట్ -3 వాల్యూ పెడితే ఎంత వచ్చిందండి, 6. ఇది -3 ఎంత, 6కి తిన్నంగా తీసుకోండి. ఇక్కడ ఇలా రౌండ్ చేయండి. గ్రాఫ్ షీట్ మీద ఎప్పుడు కూడా మీరు పెన్సిల్తోనే పుటప్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్. ఈ పాయింట్స్ ఎంత అండి మనకి, -3, 6. నెక్స్ట్ -2 తీసుకుంటే 0 వచ్చింది కనుక ఇక్కడే 0, ఇది కనుక దాన్ని తిన్నంగా పెట్టి 0. దీన్ని -2, 0. అగైన్ -1కి 4, -1కి ఎక్కడికి వచ్చిందండి, -1 అంటే -4. డౌన్కు రావాలి, -4, -1, 4. అగైన్ 1కి 6. పాజిటివ్ వాల్యూస్లో 1కి ఎంత వచ్చింది, 6 అంటే ఇక్కడికి వస్తుంది. ఏ 6 అండి, -6 కనుక ఎంత, 1, 6. నెక్స్ట్ అగైన్ 2కి -4, 2కి -4, 2, -4. నెక్స్ట్ 3కి 0, ఇది వాల్యూ, 3కి 0, 3, 0. నెక్స్ట్ 4కి 6, 4 తీసుకుంటే ఎంత ఇక్కడికి వస్తుందండి, 6. ఇది 4, 6. ఈ గ్రాఫ్లో పాయింట్స్ ఇలా మనం సబ్స్టిట్యూట్ చేసుకుని పుట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు హ్యాండ్తో చక్క నీట్గా పాయింట్ ఇది ఎక్స్ యాక్సిస్ని -2 వద్ద కట్ చేసింది. అగైన్ 2. నెక్స్ట్ దిస్ వన్, నెక్స్ట్ దిస్ వన్. నెక్స్ట్ 3 ఎక్స్ యాక్సిస్ని 3 వద్ద కట్ చేసింది. అలాగే ఇక్కడ కట్టాయి. సో మనకి ఇక్కడ ఏమొచ్చిందండి, పెరాబోలా అనేది క్లియర్గా వచ్చింది. మనం 0 ఫైండ్ అవుట్ చేయాలని కనుక ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్
how to find the zero, how to recognize the graph zeros in where the x cut of the parabola in on x-axis. It is called the zeros of the given polynomial. -2, 3. The zeros of the given polynomial y is equal to x square minus x minus 6 is ఎంత వచ్చింది ఇక్కడ -2, 3 -2, 3. This is the how to find the zeros on the graph sheet. సో మీరు ఒక్కసారి క్లియర్గా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోండి, గ్రాఫ్ గీయండి, ఈజీగా వస్తుంది. దెన్ యూ విల్ ట్రైట్ అనదర్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please subscribe my channel and share with your friends and like it.